భూమిని నమ్ముకున్నవాడు చెడిపోలేదు, కథను నమ్ముకున్నవాడు సినిమాలో చెడిపోలేదు. అలాగే సాగర్ ఏదో మంచి కథ తీసుకుని ఉంటాడు. ఫ్యామిలీ హారర్ అనేది కొత్త రకం. మామూలుగా దెయ్యాలు రావడం, గోల్ చేయడం, మనం భయపడటం థియేటర్లో ఇదంతా కామన్. ఫ్యామిలీలో హారర్ అన్నాడు. మరి ఏం చెప్పాడో టైటిల్, మంచి టైటిల్, వీరి వీరి గుమ్మడి పండు. చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి అని. ఫస్ట్ సాంగ్కి మంత్రం ఏంటంటే వీరి వీరి గుమ్మడి పండు, సాంగ్ పేరేంటి అని మీరు అంటే అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు ఫస్ట్ సాంగ్ పేరేమి? వీరి వీరి గుమ్మడి పండు నెక్స్ట్ సాంగ్ ఏంటి? నెక్స్ట్ సాంగ్ అది తప్పు. మీరు క్లాస్లో అటెంటివ్గా వెళ్ళారు హీరో. ఓ టు యూ. మంత్రం ఏంటి? వీరి వీరి గుమ్మడి పండు ఫోర్త్ సాంగ్ పేరేంటి? రాంగ్. నెక్స్ట్. వీరి వీరి గుమ్మడి పండు మీరు చెప్పబోయేది ఏంటి? నేను చెప్పబోయేది ఏంటంటే ముగ్గురు కలిసి చెప్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుందండి మంత్రం. ఓకే భయ్యా, అర్థమైందా? సో ముగ్గురు కలిసి 1 2 3 గో. వీరి వీరి గుమ్మడి పండు నెక్స్ట్ సాంగ్ పప్పీ షేమ్ మళ్ళీ. చా 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 ఎనర్జీ ఏదమ్మా? డైరెక్టర్ ఏమన్నారు? ఎనర్జీయా? డైరెక్టర్ ఫీల్. వీరి వీరి గుమ్మడి పండు నెక్స్ట్ సాంగ్ ఏంటి? ఓకే, హియర్ వి గో. థాంక్యూ. మూవీ గురించి చెప్పాలంటే మూవీకి స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీని డిస్క్రైబ్ చేయడానికి, ప్రజెంట్ చేయడానికి కరెక్ట్ యాక్టర్ నేను అని నమ్మిన సాగర్ గారికి ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్. మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ట్యాగ్ లైన్ చూస్తే అర్థమవుతుంది, రచ్చరంబోలా. అది ఉన్న సైజ్ కంటే చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. 2 సుమోలు ఎగురుతూ ఉంటాయి, పైన జిమ్మి పెడదాము, ఇలా నేను పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పి హీరో చెప్తాడు. వెంటనే ప్రొడ్యూసర్ పక్క నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను రెడీ, సుమోలు పెట్టేసేయండి, పైన జిమ్మి పెట్టండి, లేకపోతే జిమ్మి ఎందుకండి, పైన హెలికాప్టర్ పెట్టండి, సింగిల్ పేమెంట్ చేస్తా అన్నాడు. స్కిట్లో డైలాగ్ అది. వీళ్ళు డైలాగ్స్ చెప్తూ మర్చిపోయారు. ఎందుకురా ఖర్చు, వేస్ట్ ఖర్చు అంటాం. లేదు అది బాగా చేయి, కాల్ని ఇంకొంచెం ఏమైనా పంపించమంటావా అంటాడు. వచ్చి కూడా ఇవ్వడు, పంపిస్తాడు, ఏటీఎం ట్రాన్స్ఫర్లు కొడతాడు. సో ప్రొడ్యూసర్ ఇస్ ద మెయిన్ హీరో ఫర్ ఎవ్రీ ఫిలిం. ఫస్ట్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేను ఛాన్స్ ఇచ్చాను అంటున్నారండి. నాకు ఛాన్స్ ఇచ్చింది ప్రొడ్యూసరు. మూవీకి ఫస్ట్ హీరోగా సెలెక్ట్ చేసుకుంది ఈ క్యాండిడేట్ రుద్రాన్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను. స్టోరీ చెప్పాను, చేస్తామన్నాడు. అఫ్కోర్స్ ఫస్ట్ సినిమా కాబట్టి చేయనని మాత్రం చెప్పడు కాబట్టి, బట్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. మేమిద్దరం కూర్చొని స్టార్ట్ చేసాము. తను షార్ట్ ఫిలిమ్స్ అన్నింటిలో హీరోగా చేస్తున్నప్పుడు తన షార్ట్ ఫిలింలో మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్. నాకు ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ సాగర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా అంటే చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అనుక్షణం ఆయన నా మీద నమ్మకం ఆయన ఎప్పుడు నాకు చూపించేవాళ్ళు. ఎప్పుడు ఇది ఇలా ఎందుకు వస్తుంది అని అన్నారు. నువ్వు ఖచ్చితంగా బాగా చేస్తావు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు బాగా చేస్తావు, నువ్వు ముందుకెళ్ళు. 63 మందిని ఎలాగో కాదండి, 63 మందిని అలా ముందునే నడిపించాడు ఆయన. నిజంగా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్.